Praise the Lord. Good evening. Welcome to you all to this Sajiva Vahini Prayer Fellowship. ముందుగా మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాము. తర్వాత స్తుతి ఆరాధన, తర్వాత వాక్య పరిచర్య. మరి సిస్టర్ స్వర్ణ గారు మనని వాక్య పరిచర్యలోకి నడిపిస్తారు. ముందుగా కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ బంగారు పాదములకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం. అబ్బా ఫాదర్ అని పిలుచుకునే కృపనిచ్చిన తండ్రి నీకు వందనాలయ్యా. ఆయన నీ ప్రేమ, నీ సమాధానం, నీ సంతోషం ప్రభా మాకు ఇచ్చిన తండ్రి, నీ బంగారు పాదములకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ప్రభా. ఏమి ఇచ్చి మనం తీర్చుకోలేం ప్రభా. గొప్ప తండ్రి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, మహోన్నతుడా, మహాగణుడా నీకు వందనాలు. కంటికి రెప్పవలే ప్రభా మమ్మల్ని కాచి కాపాడుతున్న తండ్రి నీకు వందనాలయ్యా. ఎంతైనా స్తోత్రార్హునుడు ప్రభా నీకు వందనాలు. యెహోవా కృపను మనకు స్తోత్రములు కనుగొనగాక తండ్రి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రముల ప్రభా. ఇండియా గురించి ప్రార్థన చేయించినాక ప్రభా, నాయన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు దీవించినైనా నాయన ఆశీర్వదించండి అయ్యా. అధికారులను ప్రభా మీరు దీవించమని అడుగుతున్నామయ్యా. వాళ్ళకి మంచి ఆలోచన తలంపులు మీరు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన ప్రభా, మరి నాయన ఇండియాలో ప్రభా నాయన ప్రాసిక్యూషన్ కూడా వెలిచిన ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకుని ప్రభా నీకు అంచవేసి ప్రభా బిడ్డలను మీరు తప్పించమని అడుగుతున్నాం తండ్రి. నాయన లోకం గురించి ప్రార్థన చేయించినాం ప్రభా. అంత్య దినంలో ప్రభా నీ ఆత్మ అందరి మీద కృమ్మరిస్తాను ఆయన. మా అందరి మీద నీ ఆత్మను కృమరించి నీ ఆత్మ ద్వారా నడిచే కృపను మాకు మా అందరికి మీరు దైత్యమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా. నీ కార్యం ప్రభా మా జీవితాల్లో జరిగించమని అడుగుతున్నాం తండ్రి. నాయన ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా నీ వాక్యము నాయన ఎరిగి ప్రభా నాయన మీరే నిజమైన దేవుడు నీ ఎరిగి ప్రభా నాయన నీకు నాయన వాళ్ళ జీవితాలను సమర్పించుకునే కృపను దయచేయండి ప్రభా. నాయనను క్షమించే దేవుడ ప్రభా, మా అతిక్రమము మా పాపమును క్షమించే దేవుడ ప్రభా. అందును బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రం. నీ వలన ప్రభా, కేవలం మీ వలనే ప్రభా మేము నాయన నీ సన్నిధికి చేరే కృపను దయచేయండి ప్రభా. నీ రాజ్యంలో ప్రభా చేరే కృపని నాయన మీరు ఇచ్చే దేవుడ వచ్చినగా నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రముల ప్రభా. నాయన ప్రతి ఒక్కరు ప్రభా మారు మనసు పాప క్షమాపణ కలిగి ఉండటకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన అదేవిధంగా ప్రభా నాయన తండ్రి ఎవరికైతే నాయన ఆరోగ్యం బాలవదు ప్రభా బిడ్డలని జ్ఞాపకం చేసుకు స్వస్థపరచనయ్యా. మీరు స్వస్థపరిచే దేవుడవు ప్రభా. అవును ప్రభా, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నదని నమ్ముచున్నాం ప్రభా. ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదో ప్రభా తలొంచరి కాళ్ళ వరకు బిడ్డలు స్వస్థపరచనయ్యా. స్వస్థపరచడం మీ చిత్తమే ఉండొచ్చుండగా ప్రభా బిడ్డలందరూ ప్రభా మంచి ఆరోగ్యంతో ఉండటకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నేను ఎవరికైతే ఉద్యోగాలు లేవో ప్రభా బిడ్డలకు ఉద్యోగాలు దయచి నూతనమైన డోర్స్, నూతనమైన ఆపర్చునిటీస్ ది బెస్ట్ ప్రభా మీరు దయచేయమని బిడ్డలని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఏ కొదువ నాయన ఉన్నప్పటికీ నాయన మీరు కొదువ తీసివేయమని వేడుకుంటామయ్యా. లేబులోంచి సమృద్ధినిచ్చే దేవుడవు నాయన. నూతనమైన ఆపర్చునిటీస్ నాయన బిడ్డలకు దయచేయబడను గాక ప్రభా. నీకు వందనాలు. ఫినాన్సెస్ ని ప్రభా మీరు దయచేయండి ప్రభా. ఇగో నాయన ప్రభా నువ్వు గొప్ప దేవుడవు ప్రభా. నాయన మాకు సహాయం దయచేయండి. అప్పులోంచి విడుదలను దయచేయండి ప్రభా. ఆర్థిక సహాయాన్ని దయచేయని అడుగుతున్నాం తండ్రి. అప్పుల బాధలు ఉన్న ప్రతి జ్ఞాపకం చేసుకో ప్రభా. వాళ్ళకి తెలియని జ్ఞానం దయచేయండి. సాటి సహాయము దయచేయండి ప్రభా. మరి ఆ డెట్ నుంచి ప్రభా మరి బిడ్డలో నాయన విడుదల పొందులాగా సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఎవరైతే డిప్రెషన్ లో బాధలు వేదలు ఉన్నారు ప్రభా నాయన జ్ఞాపకం చేసుకో ప్రభా. నాయన నీ నెమ్మది, నీ ప్రసన్నత, నీ శాంతిని దయచేయండి. లాస్ట్ సంవత్సరంలో ప్రభా బిడకు దయచేయబడను గాక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రభా నీకు స్తోత్రముల ప్రభా. నాయన అదే విధంగా ప్రభా ప్రతి ఒక్కరికి నాయన స్పిరిచువల్ లైఫ్ ని దయచేయండి ప్రభా. నీ ఆత్మ కలిగి నాయన నీ తలంపులు ఆలోచనలు కలిగి ఉండటకు సహాయం దయచేయండి. నాయన నీ స్వారూప్యంలోకి నడిచే కృపను దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నాయన నీకు ప్రార్థించటకు నాయన నీ వాక్యం చదువుటకు నాయన బిడ్డలకు నాయన సమయం తీయలాగా సహాయం దయచేయమని అడుగుతున్నామయ్యా. ఈ మీటింగ్ లో నాయన పార్టిసిపేట్ చేయ ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభా. నాయన ప్రభా నాయన మరి నాయన నీ వాక్యము నాయన వినుటకు నాయన బిడ్డలు నాయన ఆశపడి వచ్చిండగా ప్రభా ఆ బిడ్డల ఆశ ప్రభా మీరు తృప్తిపరచమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నాయన ఈ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభా. దీవించని ఆశ్రయించని ప్రభా. నాయన అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు ఉంచుతున్న తండ్రి నీకు వందనాలయ్యా. నాయన ప్రభా అదే విధంగా వాక్య పరిచయం చేయించినగా ప్రభా సిస్టర్ స్వర్ణాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ ఆత్మ ద్వారా కృమ్మరించండి అయ్యా. నాయన మరి మాట్లాడుచుండగా ప్రభా నాయన ఆ బిడ్డని ప్రభా మీరు అభిషేకించమని అడుగుతున్నామయ్యా. నాయన వినగలిగే హృదయాలు ప్రభా నాయన వినగలిగే చెవులు, గ్రహించగల హృదయాలు మాకు మా అందరికి మీరు దయచేయమని అడుగుతున్నామయ్యా. ఈ వాక్యము నాయన విని గ్రహించి ప్రభా దాని ప్రకారం మనం నడుచుకునే హృదయాలను ప్రభా మాకు దయచేయనయ్యా. నీ పరిశుద్ధాత్మ నడిపింపును ప్రభా మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన గొప్ప దేవుడవు ప్రభా. నాయన సహాయం చేసే దేవుడవు ప్రభా. నీ కృప గొప్పది నాయన. నీ కృపను మా అందరి మీద కృమ్మరించమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలయ్యా. నీ రాకడలో
ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ మీటింగ్ లో ప్రభా నాయన ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి నాయన జ్ఞాపకం చేసుకో ప్రభా. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి నాయన పేరు పైన మీరు దీవించి కాబట్టి ఆశ్రయించి ప్రభా. ఇటువంటి టెక్నికల్ డిస్టర్బెన్సెస్ లేకుండా నాయన ఆది అంతా ప్రభా మీరే అధ్యక్ష నడిపించమని అడుగుతున్నామయ్యా. మా ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడ వచ్చినాక నీకు వందనాలు. మేము ప్రతి ప్రార్థన జవాబు పొందుకొని నమ్మొచ్చు. నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆపాదిస్తూ త్వరగా రానని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అత్యంత బతిమాడి వేడుకొచ్చు మా పలుపు తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ముందుగా నీవు చేసిన మేళ్లకు అనే పాట పాడుకుంటూ దేవుని ఆరాధించుకుందాము, స్తుతించుకుందామండి. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడనను నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో దీవించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో ప్రేమించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. హల్లెలూయా. అదేవిధంగా ఆరాధన అధిక స్తోత్రము అనే పాట పాడుకుంటూ దేవుని స్తుతించుకున్నాము. ఆరాధనా అధిక స్తోత్రము, ఆరాధనా అధిక స్తోత్రము, నా యేసుకే నేనర్పింతును, నా యేసుకే నేనర్పింతును.
నా యేసుకే నా సమస్తము, నా యేసుకే నా సమస్తము. పరమదూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా, పరమదూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా, వేణులతో నీ పాడెదం, వేణులతో నీ పాడెదం. నీ పాపిని నన్ను చేకొనుమా, నీ పాపిని నన్ను చేకొనుమా. ఆరాధనా అధిక స్తోత్రము, కరుణాధార రుధిరము నన్ను తాకి ప్రవహింపగా, కరుణాధార రుధిరము నన్ను తాకి ప్రవహింపగా, నా పాపమంతయు తొలగిపోయెను, నా పాపమంతయు తొలగిపోయెను. నా జీవితం నీకే అంకితం, నా జీవితం నీకే అంకితం. ఆరాధనా అధిక స్తోత్రము, ఆరాధనా అధిక స్తోత్రము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన మధ్యలో సిస్టర్ స్వర్ణ గారు ఉన్నారు. తనని మనం వాక్య పరిచయలోకి నడిపిస్తారు. ఐ టర్న్ దిస్ ఓవర్ టు సిస్టర్ స్వర్ణ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజు మనందరం కూడా ఈ ప్రార్థనా సహవాసంలో ఈ విధంగా కూడుకొనటానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయన కృపను బట్టి మొదటిగా దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. అయితే ఈ రోజు మనము దేవుని యొక్క వాక్యంలోనికి మనం ముందుకు వెళ్ళబోయే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి మంతుడా ప్రభా, నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, వేలాది దూతలతో ప్రభా నిత్యము పరిశుద్ధుడు అని స్తుతింపబడుతున్నాను నీకు ప్రభా. మా వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఈ రోజు ప్రభా ఈ సాయంకాల సమయంలో ప్రభా మేము తండ్రి నీ సన్నిధానాన్ని కూడి ఉండగా ప్రభా మీరు మాతో మాట్లాడమని ప్రభా నీ ప్రేమను మేము తెలుసుకోవడానికి మాకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రభా సమస్త మహిమను ప్రభా నీకు ఆరోపిస్తూ తండ్రి ఈ కార్యక్రమంలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రభా మీరు నడిపించమని మీ సహాయాన్ని కోరుతున్నాం ప్రభా. తండ్రి, ఈ రోజు ప్రభా మేము మాట్లాడబోచున్న అంశాన్ని బట్టి ప్రభా మీరు మాతో మాట్లాడమని కోరుచున్నాము తండ్రి. ప్రభా నా నోట నీ మాటను ఉంచండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయమని కోరుచున్నాము తండ్రి. ప్రభా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రభా ఆది నుంచి అంతం వరకు నడిపించమని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియకుమారి, మీ అందరికీ వందనాలండి. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడాలి అనుకుంటున్న అంశము మీరు టైటిల్ కనుక గమనించినట్లయితే ప్రార్థనా స్థలము అద్భుతాలకు నిలయము.
మనందరికి తెలుసు కదండీ! ప్రార్థన ద్వారా అనేక మంది వాళ్ళ జీవితాల్లో ఎన్నో అద్భుతమైన క్రియలను వారు చూసారనమాట. వాళ్ళ జీవితాల్లో అద్భుతమైన క్రియలు జరగటానికి ప్రార్థన ద్వారా వాళ్ళు దాన్ని సాధించుకోగలగటం మనము బైబిల్‌లో కానీ, మన నిజ జీవితాల్లో కానీ మనం అనేక మందిని చూస్తూ వచ్చాము. అయితే ఎలా మనము ఆ ప్రార్థనా స్థలాన్ని మనము ఒక అద్భుతాన్ని జరిగే ఒక నిలయంలాగా మనం మార్చుకోవచ్చని ఈరోజు దేవుడు మనకు తెలియపరచాలనుకుంటున్నాడు. దానిని బట్టి మొదటిగా దేవునికి స్తుతులు చెల్లిస్తూ మనము ఈరోజు వాక్యంలోనికి ముందుకు వెళ్దామండి. ఈరోజు మనము ధ్యానించుకుని భోజన అంశానికి ఆధారంగా బైబిల్‌లో నుంచి మనము ఒక వచనాన్ని చదువుకుందామండి. రాజులు రాసిన రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనాన్ని నేను చదువుతున్నానండి. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనము. తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచము మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీద ఉంచి బిడ్డ మీద పొడుగుగా పడుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. ఇక్కడ నేను 33 మరియు 34 వచనాలు చదివానండి. మీరు ఒకసారి ఈ రాజుల రెండవ గ్రంథంలోని 4వ అధ్యాయము 8వ వచనం నుంచి కనుక మీరు చదివినట్లయితే మనకు అక్కడ కనిపించే సందర్భం ఏంటండి, షునేమీరాలు అండ్ ఎలీషా అలాగే గెహజీ వీళ్ళందరి ముగ్గురితో కలిసిన ఒక సిచ్యువేషన్ మనం చూస్తాము. అక్కడ ఏం జరిగిందని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎలీషా ఆ షునేమి పట్టణమునకు తరచుగా వెళ్తూ ఉండేవారనమాట. సో తరచుగా తన పరిచర్య నిమిత్తం వెళ్తూ ఉన్నప్పుడు ఏమైంది, షునేమీరాలు అంటే ఆ పట్టణానికి సంబంధించిన ఒక ఘనురాలైన స్త్రీ ఒక ఆమె ఉందన్నమాట. అంటే షీఈ్ వెల్దీ, అంటే ఆమెకు ఎంతో ధనవంతురాలన్నమాట. సో ఆ ఘనురాలైన స్త్రీ ఇది గమనిస్తూ ఉండేదన్నమాట. సో ఆ స్త్రీ ఏం చేసేది, ఎలీషా ఆ పట్టణానికి తరచుగా వస్తున్నారని గమనించినప్పుడు అతనికి భోజనం సిద్ధపరచటము, అలాగే అతను నివసించడానికి తనకు అక్కడ ఎవరూ తెలియదు కాబట్టి అక్కడ ఆయన నివసించడానికి స్థలము ఉండదని చెప్పని అతని కోసం ఒక ప్రత్యేకమైన గదిని ఆమె ఏం చేసిందంటే తన ఇంటి పైన వేయించిందనమాట. మీరు ఆ వచనాలు 8వ వచనంలో కనుక మీరు చూసినట్లయితే, ఒక దినమందు ఎలీషా షునేమి పట్టణమునకు పోగా అచుట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతన్ని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. సో ఎప్పుడైతే ఎలీషా ఆ ప్రాంతానికి వెళుతూ ఉన్నాడో ఆ మార్గమునకు వెళ్ళి ప్రతిసారి కూడా ఆమె బలవంతం చేస్తుంది కాబట్టి, అంటే ఆతిథ్యాన్ని చేయటానికి ఆమె సిద్ధంగా ఉందన్నమాట. సో ఆమె గనురాలై ఉండి ఆతిథ్యం చేయటానికి షీఈ్ వెల్తీ అండ్ షీఈ్ రెడీ టు షీ హ్యాస్ అన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హాస్పిటాలిటీ. సో నేను వారికి మర్యాద చేయాలి అని చెప్పని, వాళ్ళకి హోస్ట్ చేయాలని చెప్పని ఆమె ఏం చేస్తుంది, ఒక గదిని భోజనానికి రమ్మంటూ ఉండేదన్నమాట. ఆయన వచ్చిన ప్రతిసారి ఆమె ఏం గమనించిందంటే ఆయన ఒక దైవ భక్తి గల దైవజనుడు, ఆయన భక్తి గల దైవజనుడు అని చెప్పని ఆమె గ్రహించి తన పెనిమిటితో చెప్పి వాళ్ళ ఇంటి పైన ఒక గదిని ఆమె ఏర్పాటు చేయించింది అనమాట. సో ఆ గదిలో ఎప్పుడైతే ఎలీషా గారు ఎప్పుడైతే వస్తారో ఎప్పుడు కూడా ఆ గదిలో ఆయన బస చేస్తూ ఉండేవారు అనమాట. ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు. సో ప్రవక్తని గ్రహించి ఆమె ఏం చేసింది, ఆయన విశ్రాంతి తీసుకోవటానికి అక్కడ ఒక గదిని ఏర్పాటు చేసింది అనమాట. అయితే ఈమెకున్న కైండ్నెస్ ని బట్టి, ఆమె చేసిన పని అంతటిని బట్టి ఎలీషా గారు ఏమని అడిగారు, నీకు ఏమన్నా అవసరం ఉందా అని చెప్పని గెహజీ అంటే ఎలీషా యొక్క దాసునితో వెళ్ళి అడగమని చెప్పినప్పుడు ఆమె మేమంతా కూడా బాగున్నామని చెప్పినప్పుడు ఎలీషా తనకి ఏమన్నా అవసరం ఉందా అని మళ్ళీ కనుక్కున్నప్పుడు ఆమెకి కుమారులు లేరు అండ్ అతని పెనిమిటి చాలా ముసలివాడు అయిపోయాడు అండ్ ఇప్పటి వరకు కూడా ఆమెకు కుమారులు లేరు అని చెప్పినప్పుడు ఎలీషా ఆమెకు ఒక ప్రవచనం పలుకుతారు ఆమె పట్ల, లైక్ వచ్చే సంవత్సరం కరెక్ట్ గా ఈ టైంకి నువ్వు ఒక బిడ్డను ఎత్తుకొని ఉంటావు అని చెప్పని అంటారు అనమాట. కానీ మొదట షునేమీరాలు దాన్ని గ్రహించలేదు. ఇది నిజంగా అవుతుందా అని చెప్పని, నువ్వు ఎందుకు నన్ను అబద్ధం ఆడుతున్నారు మీరు అని చెప్పని ఆమె మొదట సందేహపడినప్పటికీ కూడా ఆ తర్వాత
కరెక్ట్ గా వచ్చే సంవత్సరం అదే టైంకి ఆమెకు దేవుడు ఒక కుమారుని అనుగ్రహించారనమాట. సో ఆమె చేసిన పనిని బట్టి దేవుడు ఆమె పట్ల ఒక మిరాకిల్ అనేది జరిగించారు. అంత వృద్ధ వయసులో ఆమె ఏం కలిగి ఉందండి, ఒక బిడ్డను కలిగి ఉందన్నమాట. సో ఆ బిడ్డను కలిగి ఉండటం ఎలా వచ్చింది, లైక్ హర్ కైండ్నెస్, దైవజనుని గ్రహించి అతను విశ్రాంతి తీసుకోవాలని చెప్పని, అంటే దేవుని పరిచర్య చేసే వారి కొరకు ఆమె ఏం చేసింది, ఒక స్థలం అనేది తన ఇంట్లో ఏర్పాటు చేసింది అనమాట. ఆ స్థలము దైవజనుడు అంటే దేవుని యొక్క బిడ్డ అక్కడ విశ్రాంతి తీసుకున్నటం కాదు, కానీ అక్కడ ప్రార్థన అనేది జరుగుతూ ఉండవచ్చు అనమాట. సో ఎలీషా నిత్యము దేవునితో మాట్లాడుతూ, దేవునితో సంభాషిస్తూ ఒక ప్రవక్తగా అనేక మందికి వెళ్ళి దేవుని పక్షాన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అక్కడ ఆయన విశ్రాంతి తీసుకునే సమయంలో ఖచ్చితంగా దేవుడు ఉండే ప్రదేశంగా మనం దాన్ని భావించవచ్చు అనమాట. సో అట్లా ఆమె అది చేసినందుకు ఆమె కైండ్నెస్ కి ఎప్పుడు కూడా జనరాసిటీ అనేది ఖచ్చితంగా ఇట్ విల్ బి రివార్డెడ్ అండి. మనం ఎప్పుడైతే ధారాళంగా మనము ఇవ్వటానికి సిద్ధంగా ఉంటామో, ఎప్పుడైతే ఆ జనరాసిటీ అనే మైండ్ మనకు ఉంటుందో, డెఫినెట్లీ దేవుడు అక్కడ మన కొరకు ఒక రివార్డ్ అనేది, ఒక గిఫ్ట్ అనేది మనకు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు. సో మనం అక్కడ చూసినట్లయితే ఆమె చేసిన దాన్ని బట్టి ఆమెకి ఏమైంది, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. సో ఆ తర్వాత ఏమైందంటే, కొన్ని రోజులకు ఆ బిడ్డ పెద్దవాడైనప్పుడు, తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు తన తల చాలా భారంగా ఉందని చెప్పినప్పుడు అతను ఏం చేశాడంటే, వెంటనే తన తల్లి దగ్గరికి తీసుకెళ్ళమని తన దాసునితో పంపించినప్పుడు ఆ దాసుడు ఆ బిడ్డని తీసుకెళ్లి తన తల్లికి ఇస్తారనమాట. సో ఆ సమయంలో ఏమవుతుందంటే, ఆ తల్లి ఒడిలోనే ఆ బిడ్డ చనిపోతాడనమాట. సో ఆ బిడ్డ మరణించిన స్థితిని ఆ తల్లి వెంటనే ఏం చేసిందంటే, తనకున్న విశ్వాసాన్ని బట్టి ఫస్ట్ ప్రవక్త చెప్పినప్పుడు నీకు ఒక కుమారుణ్ణి కంటావు అని చెప్పినప్పుడు దాన్ని ఆమె నమ్మలేదు. కానీ ఎప్పుడైతే కుమారుణ్ణి ఆమె పొందిందో అప్పటి నుంచి ఆమె విశ్వాసం అనేది ఎక్కడా తగ్గలేదండి. వెంటనే ఆ బిడ్డను అక్కడ పెట్టుకొని ఆమె ఆదరణ కోసం ఎదురు చూడలేదు, లేకపోతే ఆమె ఏడవటం అనేది చేయలేదు, ఆమె సహనాన్ని ఆమె కోల్పోలేదు. వెంటనే ఆ బిడ్డని ఏం చేసిందంటే, తీసుకెళ్లి ఏదైతే ప్రవక్త కోసం ఆమె నిర్మించిందో ఆ గదిలో ఆ బిడ్డను పడుకోబెట్టి తినేం చేసింది, వెంటనే ఆ ఇంట్లో అంటే ఇంటి నుంచి బయలుదేరి ఒక గాడిదను అలాగే ఒక దాసుని తీసుకొని ఆమె ప్రవక్తను కలవటానికి బయలుదేరింది అనమాట. అంటే ఎలీషాని కలవటానికి బయలుదేరింది. సో ఆమెకు వెంటనే వచ్చిన ఆలోచన ఏంటంటే, అది దైవం ఒక దేవుని యొక్క పరిచర్య చేస్తున్న ఒక వ్యక్తి అక్కడ ఉన్నారు కాబట్టి ఆ స్థలంలో ఖచ్చితంగా దేవుని శక్తి అని ఉండిద్దని చెప్పని ఆమె వెంటనే ఆ బిడ్డను తీసుకెళ్లి ఆ గదిలో ఏదైతే మంచం అయితే ఎలీషా బస చేస్తూ విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారో ఆ మంచం మీద ఆ బిడ్డను పడుకోబెట్టి ఆమె ఎలీషాను కలవటానికి వెళ్తుందనమాట. సో కర్మెల్ పర్వతం మీద ఎలీషా ఉన్నారని తెలిసినప్పుడు ఎలీషా దూరం నుంచే ఆమె రావటం చూసి అయితే మనము ఒక విషయం ఏంటంటే, ఇక్కడ అతని భర్త ఆమెను అడుగుతారనమాట, ఎందుకు ప్రవక్త దగ్గరికి వెళ్తున్నావు, ఈ రోజేం విశ్రాంతి దినం కాదు కదా, ఈ రోజేం అమావాస్య కాదు కదా. అంటే ఆ కాలంలో అటువంటి ఆచారం ఉన్నప్పటికీ, అంటే ఎక్కువ దైవజనులు కలిసేది మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు మనము వాళ్ళతో మన పాపాలను ఒప్పుకోవటానికో అని చెప్పని ఆ సందర్భంలో నువ్వు కలవాలి కదా. సో ఈ రోజు ఏం విశ్రాంతి దినం కాదు కదా, నువ్వు ఎందుకు వెళ్ళాలంటే నేను వెళ్ళటం మంచిది, అంటే ఇప్పుడు నేను వెళ్ళాలి, ఇట్ ఈస్ వెల్ అని ఆమె చెప్తుంది అనమాట. సో ఈ పరిస్థితిలో, తన కుమారుడు చనిపోయిన పరిస్థితిలో ఆమెకున్న ఫెయిత్ ని బట్టి, ఆ కదల్చబడిని ఆ విశ్వాసాన్ని బట్టి ఆమె ఏం చేసింది, ఎలీషా దగ్గరికి వెళ్తే నా బిడ్డ తిరిగి బతుకుతాడు అన్న ఒక ఆశతో, ఒక నమ్మకంతో ఆమె ఎలీషా దగ్గరకు వెళ్తుంది అనమాట. సో ఎలీషా ఏం చెప్తారంటే, మీరు వెళ్ళి గహజీతో వెళ్ళండి అని చెప్పినప్పుడు, లేదు మీరు రావాలి, నాకు అన్యాయం చేయొద్దు అని చెప్పి వెంటనే ఏం చేస్తుంది, ఎలీషాను కూడా తోడు పెట్టుకొని తిరిగి వెళ్తారనమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలీషా ఏం చేస్తారంటే, ప్రార్థనతో ఒక అద్భుతాన్ని చేస్తారనమాట. అది మనం గమనించినట్లయితే ఇందాక నేను చదివిన 33వ వచనంలో 32వ వచనము, ఎలీషా ఇంట జొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచము మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి
సో ఇప్పుడు మీరు చూసినట్లయితే వెంటనే ఎప్పుడైతే ఎలీషా ఆ షునేమీరాలి యొక్క ఇంటికి వచ్చారో ఆయన ఏం చేస్తున్నారండి, వెంటనే లోపలికి వెళ్ళిపోయి అంటే గమనించారనమాట. ఆ బిడ్డ తన మంచం మీద పడుకొని పెట్టడం చూసి అసలు ఈమెకు ఇంత విశ్వాసాన్ని చూసి వెంటనే ఆ బిడ్డని బ్రతికించాలని చెప్పని ఏం చేస్తారు, ఎలీషా గారు వెంటనే లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని వాళ్ళిద్దరే లోపల ఉన్నప్పుడు ఆయన ఏం చేశారండి, నెక్స్ట్ వచనంలో మనం చూసినట్లయితే తాను లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే తర్వాత జరిగిన ఆ సందర్భం ఏముంటుందంటే ఆయన మంచం ఎక్కి సో బిడ్డ మంచం మీద పడుకున్న పొజిషన్ లోనే ఈయన కూడా ఆ బిడ్డ మీద పడుకుని ఉన్నారనమాట. సో తన తల బిడ్డకు తలగా, తన నోరు బిడ్డకు నోరుగా, తన చేతులు మొత్తం కూడా ఆపోజిట్ గా, అంటే ఒకవేళ బిడ్డ ఇలా పడుకున్నట్లయితే ఎలీషా గారు కూడా ఇలా, అంటే ఇద్దరూ కూడా బిడ్డ మీద ఆయన పడుకొని ఆయన యొక్క వెచ్చదనాన్ని ఆయన ద్వారా ఈ బిడ్డను మళ్ళీ పునర్జీవాన్ని కలుగు చేయటానికి ఆయన ప్రయత్నం చేశారనమాట. సో ఆ ప్రయత్నం అనేది చేయటానికి ముందు ఎలీషా గారు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. అది మనము నేర్చుకోవాల్సిన విషయం. మనం ఏదన్నా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మనము వెంటనే ఏం చేస్తామంటే మన ఆలోచనలు బట్టి ఓకే నేను ఇది చేసేద్దాము అని చెప్పని మన థాట్స్ ప్రకారము మనము ఆ ఫ్లోలో వెళ్ళిపోతా ఉంటాము. ఓకే చేస్తే ఇది అయిపోతుంది అని చెప్పని మనము ఆ పని చేయటానికి వేగిరపడతా ఉంటాము. కానీ మనం ముందుగా ఏం చేయాలంటే ఫస్ట్ ప్రార్థన చేయాలన్నమాట. సో ప్రార్థన ద్వారా దేవుని యొక్క శక్తిని ఎలీషా గారు అక్కడ కోరుకున్నారు. ఆ ప్రార్థన ఆ శక్తి ఎప్పుడైతే పొందుకున్నారో ఆ కార్యాన్ని చేయటానికి ఆయనకు బలం అనేది వచ్చిందనమాట. దేవుని యొక్క సమాధానాన్ని కోరుకున్నాడు ఆయన. నేను ఈ బిడ్డను బ్రతికించాలనుకుంటున్నాను. సో ఈ బిడ్డను బ్రతికించాలంటే ఆయన ద్వారా మాత్రమే అయింది, ఎలీషా ద్వారా కాదు. కానీ దేవుని యొక్క శక్తి ఆ బిడ్డలోకి వచ్చినప్పుడు మాత్రమే ఆ బిడ్డ రిజరెక్షన్ అనేది జరుగుతుందన్నమాట. ఆ చనిపోయిన బిడ్డ మళ్ళీ పునర్జీవాన్ని అంటే పునరుద్ధానాన్ని పొందుకోవటానికి దేవుని యొక్క సహాయం కావాలి. కాబట్టి ప్రార్థన ద్వారా ఎలీషా ఆ శక్తిని పొందుకోవటం అనేది మనము చూస్తూ ఉంటాము. నిజంగా దేవుని యొక్క శక్తి అంటే దేవుని చేసే పనులు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అవి ఎలా ఉంటాయండి, చాలా సింపుల్ గా ఉంటాయా? దేవుడు చేసే థింగ్స్ అన్ని సింపుల్ గా ఉంటాయా లేకపోతే అద్భుతాలుగా ఉంటాయా? మనందరికి తెలుసు కదా దేవుని యొక్క పేరు అద్భుతకరుడు అని మనం ఆయన్ని స్తుతిస్తూ ఉంటాము. ఆశ్చర్యకరుడు అని మనము స్తుతిస్తూ ఉంటాము. అంటే ఆయన చేసే క్రియలన్నీ కూడా ఎలా ఉంటాయండి, అద్భుతాలుగా ఉంటాయి. ఆయన చేసే పనులన్నీ కూడా మనకు ఆశ్చర్యాన్ని కలుగు చేస్తాయి అన్నమాట. ఎరుకో గోడల్ని కూల్చటం గాని, జస్ట్ శబ్దం ద్వారా అంత పెద్ద పట్టణపు గోడల్ని కూల్చటము ఆయనకు ఇష్టం అనమాట. అంటే ఆయన చేసే క్రియలన్నీ కూడా ఆశ్చర్యాన్ని కలుగు చేస్తాయి. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయటము, అలాగే మనము పాత నిబంధన నుంచి చూసినట్లయితే మోషేతో మండే పొద కాలిపోతా ఉంటుంది, పొద మండుతూ ఉంది కానీ అది కాలిపోలేదంట. ఆ మండే పొద నుండి మోషేతో మాట్లాడాడనమాట. ఎలియా ద్వారా ఎన్ని ఆశ్చర్య క్రియలు చేశారు. సూర్య చంద్రుల్ని ఆపివేయటము, ఆ తర్వాత యోర్దానుని పాయలుగా చేయటం, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయటం, ఆకాశం నుండి మన్నాను కురిపించటం. అలాగే యేసు ప్రభు వారిని మనం చూసినట్లయితే ఆయన నీటి మీద నడవటం, నీటిని ద్రాక్షరసంగా మార్చడం, ఇవన్నీ కూడా ఎన్నో అద్భుత క్రియలను మనం చూస్తూ ఉంటాము. నేచర్ ని ఆయన అడిచేస్తాడు, నీటిని అనుస్తాడు, అట్లా అనేక క్రియల్ని మనము చూస్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ కూడా మనకి ఏం కలుగు చేస్తాయండి, ఆశ్చర్యాన్ని కలుగు చేస్తాయి. దావీదు తన కీర్తనలో రాస్తూ అంటాడు కదా, నీవు నన్ను కలుగు చేసిన విధాన్ని చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతూ ఉంటదండి. అంటే దేవుడు చేసే పనులన్నీ కూడా ఎలా ఉంటాయండి, అన్ని ఆయన చేసేవన్నీ అద్భుతంగా ఉంటాయి, ఆశ్చర్యంగా ఉంటాయి. అన్ని మిరాకిల్ థింగ్స్ ఆయన చేస్తారు. సింపుల్ థింగ్స్ అనేవి గాడ్ చేయరనమాట. సింపుల్ థింగ్స్ చేస్తే ఏమవుతుందండి, దేవుణ్ణి మనము నమ్మలేమన్నమాట. ఇది ఏముంది, మానవుడు కూడా చేయగలడు కదా అని అంటాడు. కానీ దేవుడు చేయగలిగే థింగ్స్ అన్ని కూడా ఇంపాసిబుల్ థింగ్స్ మాత్రమే చేస్తారు. సో మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు ప్రే ఫర్ ఇంపాసిబుల్ థింగ్స్. దేవా నాకు ఈరోజు ఎగ్జామ్ ఉంది అని చెప్పని నువ్వు నాకు సహాయం చేయమని మనం అలా కాదు, వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ఇంపాసిబుల్ థింగ్స్. నువ్వు దేవుడు నిన్ను ఏ స్థానంలో ఉంచాలనుకుంటున్నారో దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయాలన్నమాట.
ఇక్కడ మనం షునేమిరాల్ని చూసినట్లయితే అక్కడ తన బిడ్డ చనిపోయారు కదా అని చెప్పని అక్కడే ఉండిపోలేదు, కానీ దేవుని మీద నమ్మకంతో నాకంత మంచి జరుగుతుంది, ఇది మంచిది, నేను వెళ్ళటం మంచిది అని చెప్పని తన విశ్వాసాన్ని కనపరిచి వెళ్ళి మిరాకిల్ థింగ్ కోసం ఆమె ఎదురు చూసింది అనమాట. సో ఏదైతే గదిని ఆమె కట్టించిందో ఆ గది ఇప్పుడు ఏమైందండి, ప్రార్థన గదిగా అయింది. ఎప్పుడైతే ఎలీషా ప్రేయర్ చేశారో అక్కడ నార్మల్ గా ఉన్న గది, అంటే అప్పటిదాకా ఒక వసతి గృహం లాగా, లేకపోతే ఒక అతిథి నివసించే ఒక గదిలాగా ఉండే గది, అదేమైందండి ఒక ప్రార్థనా స్థలంగా మారిపోయింది. ఎప్పుడైతే అది ప్రార్థనా స్థలంగా మార్చబడిందో అదేమైందండి, ఆ ప్రార్థనా స్థలం ఒక అద్భుతానికి నిలయంగా మారిపోయింది. సో మన లైఫ్ లో కూడా మనము అనేక సార్లు మన హార్ట్ ని మనం దేవునికి ఇవ్వము, మన హార్ట్ ని మనము మన మనసులో మనం ప్రార్థన చేసుకోమన్నమాట. సో ఆ ప్రార్థన చేయనప్పుడు ఏమవుతుంది, మనకు అద్భుతాలు అనేది మనం చూడలేమన్నమాట. సో ఎప్పుడైతే మన హృదయంలో మనం ప్రార్థన చేస్తాము, మన మనసుతో మనం ప్రార్థన చేస్తాము, అప్పుడు మనకు అద్భుతాలు జరగటానికి మన హృదయం అనేది నిలయమవుతుంది. సపోజ్ మీ ఇంట్లో కనుక మీరు ఒక గదిని ఏర్పాటు చేసుకొని మీరు ప్రార్థన చేసినట్లయితే అక్కడ ఏమవుతుందండి, ఎప్పుడైతే మీరు ఆ స్థలాన్ని ప్రార్థన స్థలంగా మార్చారో అది అద్భుతాలకు నిలయంగా మారుతుంది. మీ హృదయంలో మీరు ప్రార్థన చేసినప్పుడు మీరే ఒక అద్భుతాలకు నిలయంగా మారుతుంది, మీ ద్వారా అద్భుతాలు జరుగుతాయి, మీకు అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. సో ఎందుకంటే దేవుడు చేసే ప్రతి క్రియ అద్భుతం అని మనం ఇందాక చెప్పుకున్నాము. సో ఆయన నీ పట్ల చేసే ప్రతి క్రియ కూడా అద్భుతంగా ఉండాలంటే నీవు ఒక ప్రార్థనా స్థలంగా మారాలి. నువ్వు చర్చ్ లో ప్రేయర్ చేస్తున్నప్పటికీ అదొక అద్భుతం జరిగే స్థలంలా మారిపోతుంది. నీ వర్క్ ప్లేస్ లో నువ్వు పని చేస్తున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన స్థలంగా అది మారినప్పుడు అదేమవుతుంది, ఒక అద్భుతాలకు నిలయంగా మారుతుంది. సో వెన్ ఎవర్ యూ ప్రే, మనం ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు డెఫినెట్లీ మిరాకిల్స్ విల్ హ్యాపెన్ దేర్. సో a place of prayer will become the dwelling place of miracles. సో అట్లా మనం చేసే ప్రార్థన కూడా అలా ఉండాలండి. మనం అడిగేటప్పుడు మనం ఎలా అడగాలి, ఇంపాసిబుల్ థింగ్స్, ఎలా షునేమిరాలు ఒక అద్భుతాన్ని క్రియేట్ చేయడానికి, ఒక అద్భుతాన్ని కోరుకొని, అంటే చనిపోయిన వ్యక్తి తిరిగి బతకటం అంటే అదేంటంటే నిజంగా అది మామూలు విషయం కాదు, అది అందరి జీవితాల్లో జరగదు. దేవుని కృప అండ్ దేవుని యొక్క శక్తి ఆ బిడ్డ పైన రప్పించడానికి ఎలీషా ఏం చేశారు, ప్రార్థన చేసి ఆ పనిని చేశారనమాట. ఎప్పుడైతే ప్రార్థన చేసి ఆ బిడ్డ మీద పడుకున్నప్పుడు ఆ బిడ్డకు వెచ్చదనం కలిగిందనమాట. ఆ తర్వాత మళ్ళీ ఆయన లేచి అటు ఇటు నడిచి మళ్ళీ వెళ్ళి అదే పొజిషన్ లో ఆయన పడుకున్నప్పుడు బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరుస్తాడంట. సో ఆ మిరాకిల్ అనేది జరగటానికి మనం ముందుగా ఏం చేయాలి, ప్రేయర్ చేయాలి. సో మన లైఫ్ లో కూడా మనం ఏదైనా పని చేసే ముందు, అద్భుతాలను మనం కోరుకునే ముందు, దేవా నా జీవితంలో నువ్వు ఆశ్చర్య క్రియలు జరిగించు, అద్భుత క్రియలు జరిగించు అని చెప్పని మనము కోరుకునే ముందు, దానికి ముందు మనం ఏం చేయాలండి, ప్రేయర్ చేయాలన్నమాట. సో దట్ అంత పవర్ అనేది ప్రేయర్ కి ఉండటము మనము చూస్తాము. కాబట్టి మన లైఫ్ లో కూడా మనము ఆ ఫెయిత్ అనేది కలిగి ఉండాలన్నమాట. ఏదైతే ఫెయిత్ ఆ షునేమిరాలు కలిగి ఉందో వెంటనే తన పరిస్థితిని బట్టి వెంటనే ఏం చేసింది, అక్కడికి ఆగిపోలేదు, కానీ వెంటనే వెళ్ళి దైవజనుని కోరింది అనమాట. అంటే ప్రార్థనను ఆమె కోరుకుంది, దైవ శక్తిని ఆమె కోరుకుంది, దైవ సహాయాన్ని ఆమె కోరుకుంది అనమాట. అండ్ మనం ఇంకొక విషయం గమనించినట్లయితే ఎలీషా ఎలా ప్రార్థన చేశారండి, లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరే ఉన్నప్పుడు తలుపు వేసి ప్రార్థన చేశారంట. మనము యేసు ప్రభు వారు కూడా తన శిష్యులతో మీరు ఇలాగ ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ఏమని చెప్పారు, మీరు లోపలికి వెళ్ళి గది వేసుకొని రహస్యమందు చూసి మీ తండ్రికి మీరు ప్రేయర్ చేయండి అని చెప్పారు. సో రహస్యమందు మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో అది చూసిన దేవుడు మన ప్రార్థనకు డెఫినెట్లీ ఫలితం అనేది ఇస్తారనమాట, డెఫినెట్లీ జవాబు అనేది మనకు ఇస్తారు. కాబట్టి మనము ప్రార్థన చేస్తున్న ప్రతిసారి కూడా నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని మనము తండ్రితో ప్రార్థన చేయాలన్నమాట. మత్తయి సువార్త 6:6లో మనము ఆ విషయాన్ని, మనం ఆ వచనాన్ని చూడొచ్చు. కాబట్టి ఎలీషా గారు కూడా అలాగే చేశారు. ఎందుకంటే రహస్యమందు నీ తండ్రి నువ్వు ఏం కోరుతున్నావో నీ హృదయాన్ని విప్పి నువ్వు దేవునితో మాట్లాడగలుగుతావు అన్నమాట. మనము ఎవరన్నా చూస్తున్నారు అని చెప్పినప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉంటుందండి, నేనేం ప్రార్థన చేస్తున్నానా అని వాళ్ళందరూ వింటారేమో అన్న
మన థాట్స్ అన్ని కూడా అదర్ థింగ్స్ మీద ఉంటాయి అన్నమాట. మన చుట్టూ ఉన్న మనుషుల మీద ఉంటాయి. కానీ రహస్యమందు నీ తండ్రి ఏదైతే నువ్వు ప్రేయర్ చేస్తావో అప్పుడు నీ కాన్సంట్రేషన్ ఓన్లీ నేను దేవునితో మాట్లాడుతున్నాను, నా మనసులో ఏముందో నేను దేవునికి చెప్తున్నాను, నేను ఈ కార్యాన్ని నేను కోరుకుంటున్నాను అని నేను చెప్పినప్పుడు దేవుడు దాన్ని చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రత్యేకంగా ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుందాము. సో ఈ రోజు నుంచి మన ఇంట్లో కానీ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ మన హృదయమే ఒక సపరేట్ ప్లేస్ గా ఆయనకు ఉంచుదాము. మనం ప్రార్థన చేయటానికి ఒక స్థలంగా మన హృదయాన్ని ఏర్పాటు చేసుకుందాము. సో అలాగా మన ఇంట్లో కూడా మనం ఒక ప్లేస్ ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మనము ఆయనతో రహస్యంగా మనం ప్రార్థన చేసినప్పుడు నీ హృదయ అంతరంగాల నుంచి ఆయనతో నువ్వు మాట్లాడినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనను వింటారు, నీ ప్రార్థనను చూస్తారు, నీకు తప్పకుండా జవాబుని దయచేస్తారనమాట. సో మనం బహిరంగ కాకుండా ఒంటరిగా ప్రార్థన చేయడానికి మన ఇంటిలో ఒక స్థలాన్ని మనము ఏర్పాటు చేసుకుందాము. సో దేవుని శక్తి అనేది మనం పొందుకోవటానికి యెహోవాకి ఏ విధంగా అయితే ఎలీషా ప్రార్థన చేశారో అలాగే మనం దేవుని శక్తిని పొందుకోవటానికి, అద్భుత క్రియలు మన లైఫ్ లో జరగటానికి, అలాగే మన ద్వారా అద్భుతాలు జరగటానికి మనం ఏం చేయాలండి? ప్రార్థన అనేది మనము ఖచ్చితంగా చేయాలన్నమాట. ఆ దైవ శక్తిని మనం కోరుకున్నప్పుడు అది ఆయన పొందుకొని ఆయన ద్వారా ఏదైతే చేశారో అంటే ఆయన సమాధానం కోసం చూశారు. లైక్ నేను ఇట్లా చేస్తే ఆ బిడ్డ బతుకుతాడు అని చూశాడు. కానీ ఆ సమాధానం ఎక్కడ ఉంటుందండి? దేవునిలోనే ఉంటుంది. మనం వెతుకుతున్న ప్రతి సమస్యకు సమాధానము ఉంటుంది, కానీ అది ఎక్కడ ఉంటుందండి? ఓన్లీ దేవునిలో మాత్రమే ఉంటుంది. సో దాన్ని మనము పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రేయర్ చేయాలన్నమాట. నాకు ఈ సమస్య ఉంది కదా, దీనికి పరిష్కారం ఏంటి అని మనం ఆలోచించినప్పుడు ఆ పరిష్కారం ఎక్కడో ఉండదండి, మన దేవునిలోనే ఉంటుంది. అది మనం దేవునితో మాట్లాడి మనం ఆ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకోవాలన్నమాట. సో అలా మనము దేవునితో ప్రార్థన చేస్తూ ఆ స్థలాన్ని మనము ఒక శక్తివంతమైన ప్రదేశంగా మార్చుకొని మనము అద్భుతాలు జరగటానికి ఒక నిలయంగా మనము మారాలన్నమాట. అదే మన హృదయంలో మనం ప్రార్థన చేసినప్పుడు, నీ మనస్ఫూర్తిగా నువ్వు ప్రేయర్ చేస్తున్నప్పుడు, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తూ మనం ప్రార్థన చేసినప్పుడు డెఫినెట్లీ మనమే ఒక అద్భుతాలకు నిలయంగా మారుతామన్నమాట. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, దేవునికి సింపుల్ థింగ్స్ అనేవి నచ్చవన్నమాట. ఆయన చేసేవన్నీ కూడా మనకు మైండ్ బ్లోయింగ్ అంటాం కదా, అసలు ఇలా ఎలా జరిగింది నీ జీవితంలో అని ఇతరులు ఆశ్చర్యపడే విధంగా నీ జీవితంలో అసలు ఇది మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు, అసలు ఇది జరుగుతుందని మేము అసలు ఊహించలేదు అని అటువంటి ఊహ కందని ఒక గొప్ప క్రియలు ఆయన మన జీవితంలో చేయాలి అని చెప్పని మనందరము కూడా దేవుని యొక్క సమాధానాన్ని కోరుకునే ముందుగా మనం ప్రార్థనలు దిగి ప్రార్థనలో మనము నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన ప్రార్థన స్థలం అనేది మనకేమవుతుందండి? మిరాకిల్స్ కి ఒక ప్లేస్ గా అయిపోతుంది అన్నమాట, ఒక అద్భుతాలకు నిలయంగా అవుతుంది. ఈ షునేమీరాలి యొక్క జీవితంలో మనం చూస్తే ఆ ప్రార్థన స్థలం ఏమైందండి? పునరుద్ధాన స్థలంగా మారిపోయింది. నిజంగా ఆ బిడ్డను తిరిగి జీవింప చేయగలిగే శక్తి ప్రార్థనకి ఉంది అని చెప్పని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. సో అంత పెద్ద అంటే అన్నిటికన్నా గొప్పదైన ఆ పునరుద్ధానమే జరిగినప్పుడు మన జీవితంలో అనేక అద్భుతాలు క్రియలు చేయటానికి ఆయనకి అసాధ్యమా చెప్పండి? లేదు కదా. ఆయనకు ప్రతిదీ సాధ్యమే, సమస్తము కూడా ఆయనకు సాధ్యం అన్నమాట. మన స్థితిని, మన గతిని, మన ప్రతిదీ కూడా మార్చగల సమర్థుడు మన దేవుడు. కాబట్టి ఆయన సమర్థుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి, దేవా నీవు నా జీవితంలో అద్భుత క్రియలు జరిగించు అని చెప్పని నీ ప్రార్థన, నీ హృదయాన్ని, నీ ప్లేస్ ని, మీ ఇంటిలో ఒక స్థలాన్ని, నీ చర్చ్ లో నువ్వు ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నావో అక్కడ నువ్వు ఒక అద్భుతంగా ఉంటావు. అనేకులకు ఆశ్చర్యాన్ని కలిగించే క్రియలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. అలాగే మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ జీవితాల అద్భుతాలకు జరిగిస్తాడు. ఎలీషా ఏదైతే ఆ బిడ్డ కోసం ప్రార్థన చేశాడో మనము అలాగే ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు అనేక మంది జీవితాల్లో మనం కూడా అద్భుతాలు జరిగించే వారిగా ఉంటాం అన్నమాట. కాబట్టి నువ్వు ఒక స్థలాన్ని దేవుడి కోసం ఏర్పాటు చేస్తే దేవుడు దాన్ని మిరాకిల్స్ జరిగే స్థలంగా మారుస్తాడు. నువ్వు ఒక చోట నీ హృదయంలో ప్రార్థన చేస్తే నిన్ను దేవుడు మిరాకిల్ గా మారుస్తాడు. నువ్వు నీ ఇంటిలో ఒక గృహాన్ని దేవుడి కోసం ఏర్పాటు చేస్తే, ఒక గదిని నువ్వు ఏర్పాటు చేసుకుంటే, ఆ గదిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ గదిని ఒక ప్రార్థన స్థలంగా వదిలేయడు. దాన్ని ఒక అద్భుతాలకు నిలయంగా, నిలయం అంటే నార్మల్ గా ఒక ప్లేస్ అని కాదు, కానీ ఒక కంటిన్యూస్ గాడ్స్ ప్రెసెన్స్ అనేది
అనేది అక్కడ ఉంటుందన్నమాట. ఓకే, దేవుడు వచ్చి మళ్ళీ వెళ్ళిపోవటం అలా ఉండదు. ఒక దేవుని మిరాకిల్ జరిగిందంటే అది తరతరాలకు మనం ఎప్పుడు కూడా ఇప్పటికీ కూడా దేవుడు ఎన్నో సంవత్సరాల క్రితం చేసిన అద్భుత క్రియలను మనం చెప్పుకుంటా ఉంటాం అనమాట. సో అవన్నీ కూడా ఇప్పటికీ మనము ఏ విధంగా అయితే చెప్పుకుంటున్నామో ఆయన శక్తి అనేది అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అప్పుడు అన్ని క్రియలు చేసిన దేవుడు ఇప్పుడు మన జీవితాల్లో ఆశ్చర్య క్రియలు చేయడా చెప్పండి. అప్పుడు రిజరెక్షన్ తీసుకొచ్చిన దేవుడు మన లైఫ్ లో ఉన్న డెత్ సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా పునరుద్ధరిస్తాడని చెప్పని మనము నమ్మలేమా అండి? ఒక్కసారి ఆలోచించి దేవుని యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకొని అప్పుడు ఒక రూమ్ ని రిజరెక్షన్ రూమ్ గా మార్చిన దేవుడు ప్రార్థన ద్వారా ఆ ఏదైతే బ్రిడ్జ్ ప్రేయర్ అనేది ఉందో అది మన లైఫ్ లో పెట్టుకుంటున్నప్పుడు మన లైఫ్ లో ఉన్న బ్యాడ్ సిచ్యువేషన్స్ మన లైఫ్ లో మనకున్న బ్యాడ్ నేమ్ కానీ, లేకపోతే మనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, మనకున్న హెల్త్ కండిషన్స్ కానీ, మనకు లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ కానీ, మన కంట్రీలో ఫేస్ చేస్తున్న ప్రతి సిచ్యువేషన్ కానీ, యుద్ధాలు కానీ, పావర్టీ కానీ, వీటన్నిటిని కూడా మనం ప్రార్థనతో డెఫినెట్లీ మనము వాటిలో జీవం అనేది తీసుకురావచ్చు అనమాట. అక్కడ జీవాన్ని పుట్టించిన దేవుడు ఆ ప్రార్థన ఉన్న స్థలాన్ని డెఫినెట్లీగా మన లైఫ్ లో కూడా ఒక మంచి జీవం, నూతనమైన జీవాన్ని కలుగు చేయటానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడండి. కాబట్టి మనము నిత్యం కూడా ఆ ప్రార్థన ద్వారా ఇంపాసిబుల్ థింగ్స్ అనేవి పాసిబుల్ చేయటానికి మనము ప్రార్థనని మనము ఒక వారధిలాగా, ఒక బ్రిడ్జ్ లాగా మనము యూజ్ చేసుకుందాము. సో కాబట్టి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి మనందరం కూడా నిత్యం ప్రార్థన చేసేవారుగా ఒక స్థలాన్ని మనము ఏర్పాటు చేసుకుందామండి. మనం ఒక ఏకాంతంగా దేవునితో మాట్లాడటానికి మన హృదయంలో మనం దేవునితో మాట్లాడొచ్చు. ఒక గదిని ఏర్పాటు చేసుకొని ఏకాంతంగా మనము ఎవ్వరు లేని చోట ఒంటరిగా దేవునితో మనము ప్రార్థన చేసి మన బాధను మనకు ఉన్న ప్రతిదీ కూడా ఆయన పట్ల మనం చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఆయన నిత్యము కూడా వినే దేవుడు అనమాట. ఆయన ఏదైతే విన్నాడో అది జవాబు ఇవ్వకుండా వదిలేసే దేవుడు కాదు. ఆ జవాబు ఇవ్వకుండా వదిలేసే దేవుడు అయితే ఆయన చేసిన క్రియలన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏ మొరకి కూడా ఆయన జవాబు ఇచ్చేవాడు కాదనమాట. సో మనందరం కూడా బిఫోర్ గెట్టింగ్ టెన్స్డ్, ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం టెన్షన్ పడకుండా ఇది నేను ఏం చేయాలి, లేకపోతే నేను ఇది చేసేస్తాను అని ఆలోచించే ముందు మనము విజ్ఞాపన, వీ హ్యావ్ టు హ్యావ్ ఇంటర్సెషన్, వీ హ్యావ్ టు హ్యావ్ ప్రేయర్, కంటిన్యూస్ ప్రేయింగ్ అనేది, అండ్ ఆ శునేమిరాలకున్న ఫెయిత్ ఏదైతే ఉందో ఇది నాకు మంచిది అవుతుంది అని చెప్పి ఆ బ్యాడ్ సిచ్యువేషన్ ని కూడా ఆమె దేవుడు అద్భుత క్రియలు చేస్తాడు అన్న నమ్మకంతో ఏ విధంగా అయితే ఆమె ఆ సిచ్యువేషన్ ని మార్చేసిందో, ఆమె స్థితిని ఆమె మార్చుకోగలగటానికి ప్రార్థన ద్వారా వెళ్ళిందో, దేవుని శక్తి కొరకు ఎదురు చూస్తూ వెళ్ళిందో, అటువంటి శక్తిని మనం కూడా పొందుకోవటానికి మనం కూడా నిత్యం కూడా ప్రార్థన చేసేవారుగా ఉందామండి. ఆ ప్రార్థన ద్వారా డెఫినెట్లీ ఆ ప్రార్థన జరుగుతున్న స్థలాన్ని దేవుడు డెఫినెట్లీగా ఒక అద్భుతాలు జరిగే ప్లేస్ గా మారుస్తాడనమాట. ఏ రూమ్ ఫర్ ఎ ప్రేయర్, అది గాడ్ ఏం చేస్తాడు, ఏ రూమ్ ఫర్ ఏ మిరాకిల్స్, ఏ రూమ్ ఫర్ ఎ రిజరెక్షన్, ఒక నూతనమైన రూమ్ ఫర్ ఎ న్యూ క్రియేషన్, కొత్త సృష్టిని ఆయన ఆ స్థలంలో నిర్మిస్తాడనమాట. సో మనందరం కూడా నాలో నీవు అద్భుతాలు జరిగించు తండ్రి అని చెప్పని మనం ప్రార్థన చేద్దాము. నా జీవితాల్లో, ఇతరుల జీవితాల్లో అద్భుతాలు జరిగే విధంగా నేను ప్రార్థించటకు నాకు శక్తిని దయచేయమని చెప్పని రోజు మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన డెఫినెట్లీ మన ప్రార్థన ఆలకిస్తారు, మనకు జవాబిస్తారు. సో ఆ విధంగా మనందరం కూడా ఈ రోజు నుంచి ప్రార్థన చేయటానికి మనందరం కూడా సిద్ధపడదామండి. మన జీవితాలని మార్చుకుందాము. ఆయన ఎప్పుడు మనం తిరిగి ఆయన చెంతకు వెళ్తామా అని ఎదురు చూస్తున్నప్పుడు, నువ్వు నా చెంతకు రా, నేను నీ జీవితంలో ఆశ్చర్య క్రియలు నేను జరిగిస్తాను అని చెప్పని దేవుడు ఎదురు చూస్తున్న సమయంలో మనందరం కూడా ఆయన చెంతకు వెళ్దామండి. మనందరం కూడా నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆ ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర అవుతూ మన జీవితాల్లో అనేకుల జీవితాల్లో దేవుని యొక్క ఆయన శక్తిని వెల్లడిపరిచే విధంగా మన జీవితాన్ని మార్చుకోవటానికి నిత్యము మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము. అటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయను కాక. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు మన ప్రేయర్ ఫెలోషిప్ ని క్లోజ్ చేసుకుందామండి.
అత్యున్నత సింహాసనంపై ఆసీనుమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన విలువైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ప్రభా, ఇప్పటి వరకు తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, మేము ఏదైతే స్థలంలో ప్రార్థన చేస్తున్నామో ప్రభా, ఆ ప్రార్థన స్థలాన్ని ప్రభా మీరు అద్భుతాలకు నిలయంగా మారుస్తారని సెలవిస్తున్నారు ప్రభా. అందుని బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అనేక మార్లు ప్రభా మీరు ప్రార్థన ద్వారా తండ్రి అనేకమైన ఆశ్చర్య క్రియలు జరిగించినారు ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి జీవితాల్లో ప్రభా మీరు అద్భుతాలను ఆశ్చర్యాలను చేయమని కోరుచున్నాము తండ్రి. ప్రభా వారి ప్రార్థన చేయుచుండగా ప్రభా మిరాకిల్స్ ని ప్రభా వారి జీవితాల్లో జరిగించమని కోరుచున్నాము తండ్రి. ప్రభా నీవు చేసేవన్నీ కూడా ఇంపాసిబుల్ థింగ్సే ప్రభా. కాబట్టి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా ఇంపాసిబుల్ థింగ్స్ ని ప్రభా మీరు మా జీవితాల్లో జరిగించమని మేము కోరుచున్నాము తండ్రి. అనేకులకు ప్రభా ఇది ఆశ్చర్యాన్ని కలుగజేయుచున్న విధంగా అయినప్పటికీ ప్రభా ఇది నీకు సాధ్యమైన పని ప్రభా. నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఎవరికైతే ప్రభా ఈ ఆదరణ అనేది అవసరం ఉందో ప్రభా, నీవు మాకు అద్భుతాలు కలుగు చేస్తావని ప్రభా వారు విశ్వసించాలో ప్రభా. అక్కడి వరకు ప్రభా నీవు నీ మాటల్ని ప్రభా తీసుకెళ్ళమని మనం కోరుచున్నాము ప్రభా. వారి జీవితాల్లో ఆశ్చర్య క్రియలు అద్భుత క్రియలు జరిగించమని కోరుచున్నాము ప్రభా. తండ్రి, వారి ప్రార్థన బలిపీఠాన్ని ప్రభా వారు కట్టుకోవటానికి సహాయం దయచేయమని కోరుచున్నాం తండ్రి. వారు ఏకాంతంగా ప్రభా నీతో ప్రార్థించేటకు, వారి హృదయంలో ప్రభా నీతో ప్రార్థించటకు, వాళ్ళ ప్లేస్ లో, వాళ్ళ చర్చ్ లో, వాళ్ళ ఇంట్లో, ప్రతి చోట ప్రభా ప్రార్థన చేయడానికి సహాయం దయచేయండి. వారు ఎక్కడైతే ప్రార్థన చేస్తూ ఇది జరిగించమని కోరుచున్నారో అక్కడ ప్రభా నీ అద్భుత క్రియలను ప్రభా జరిగించమని కోరుతున్నాం తండ్రి. అటువంటి కృపను ప్రభా మా అందరికీ దయచేయమని ప్రభా ఈ చిన్ని ప్రార్థనను ప్రభా మా వినికిడులు నెరవేర్చమని త్వరలో రాని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి ఒక బుధవారము 7 గంటలకు కలుద్దాము. అంతవరకు మనందరం కూడా ప్రార్థనలో దేవునితో ఎదగడానికి ప్రయత్నం చేద్దామండి. దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.